26 ఈస్ యాన్ ఆర్డర్డ్ పెయిర్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్స్ అని చెప్పి 2x - 3y = 18 ఇదొక ఈక్వేషన్ ఇచ్చారు. 4x - y = 16 ఇదొక ఈక్వేషన్ ఇచ్చారు. ఆల్సో సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ అంటే ఏం కాదండి. ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్‌ని సాటిస్ఫై చేసే పాయింట్ ఆర్డర్డ్ పెయిర్ అంటే పాయింట్ అని. అంటే x, y అని. ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది థర్డ్ ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండింటిని సాటిస్ఫై చేసేటువంటి ఆర్డర్డ్ పెయిర్ అంటే ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలి అంటే ఈ 2 ఈక్వేషన్‌కి సంబంధించిన సొల్యూషన్ ఇలాగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ చూడండి y కోఎఫిషియంట్ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, సెకండ్ ఈక్వేషన్ 3తో ఇంటూ చేస్తే సరిపోద్ది కదా! ఓకేనా? సో, ఇంటూ చేసేయండి. ఫస్ట్ ఈక్వేషన్ 2x - 3y = 18. సెకండ్ ఈక్వేషన్ 3తో ఇంటూ చేస్తే 3 4 జా 12x - 3 ఇంటూ y 3y = 3 × 16 48. ప్లస్ చేద్దామా? మైనస్ చేద్దామా? రెండిటికి సేమ్ సింబల్స్ ఉన్నాయంటే మైనస్ చేయాలి. అంటే ఆపోజిట్ సింబల్ పెట్టాలి. సో, 2x - 12x అంటే -10x ఇది ఎలాగా క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 18 - 48 అంటే -30 అంతే కదా! బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అంటే x = 30/10 అంటే x = 3 అన్నమాట. x = 3 మీరు ఏదైనా 1లో గాని, 2లో గాని సబ్స్టిట్యూట్ చేస్తే y వచ్చేస్తది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × 3 సెకండ్ ఈక్వేషన్ అండి. 4 × 3 - y = 16. 4 × 3 అంటే ఎంతండి మనకి 12 కదా! 12ని అటు పంపించేస్తే -12. 16 - 12 అంటే ఎంత? 4 అంటే -y = 4 వచ్చింది. కాబట్టి y = -4 అన్నమాట. అంటే బోత్ సైడ్స్ మైనస్ ఇంటూ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా y వచ్చేస్తది. సో, టోటల్‌గా మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటండి? x = 3 అండ్ y = -4. ఇప్పుడు ఇదే ఆర్డర్డ్ పెయిర్ అంటే x, yని మనం ఆర్డర్డ్ పెయిర్ అని చెప్తాము. ఈ ఆర్డర్డ్ పెయిరు 5x - py -23 = 0 దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుందట. సాటిస్ఫై చేయడం అంటే ఏంటి? ఈ x ప్లేస్‌లో, y ప్లేస్‌లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సేమ్ ఈక్వేషన్ వస్తుంది అని అర్థం. అంటే 5 × 3 - p × y అంటే -4 -23 = 0. సో, 5 3 జా 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4p -23 = 0. 15 - 23 అంటే ఎంతండి మనకి -8 -8 అటు పంపించేస్తే 4p = +8 సో, p = 2